ఎన్నిక చిన్నదే కానీ సమరమే పెద్దది. ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని రేంజ్లో ఫైట్ జరుగుతోంది అక్కడ. కడప జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు అటు టీడీపీ ఇటు వైసీపీ సై అంటే సై అంటున్నారు. ప్రచారానికి ఇవాళే చివరి రోజు కావడంతో మంది మార్బలంతో దిగిపోయిన రెండు పార్టీల నేతలు గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. పులివెందుల సాక్షిగా వైసీపీ టీడీపీ మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఇవాళ పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడనుండడంతో మాటల తూటాలకు మరింత పదును పెంచారు. అటు టీడీపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తుంటే ఇటు వైసీపీ నుంచి మాజీ మంత్రులు, సీనియర్ నేతలు పార్టీ అభ్యర్థుల వెంట తిరుగుతున్నారు. పులివెందులలో జడ్పీటీసీ ఎన్నిక కోసం కూటమి పార్టీలకు చెందిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, టీడీపీ మంత్రులు పార్థసారథి, సవితతో పాటు స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవితో పాటు పలువురు సీనియర్ నేతలు రంగంలోకి దిగి ప్రచారం ముమ్మరం చేశారు. ప్రస్తుతం రాష్ట్రమంతా పులివెందుల వైపు చూస్తుందని, ఈ ఉప ఎన్నిక ఫలితంతో పులివెందులకు స్వాతంత్ర్యం వస్తుందన్నారు మంత్రి సవిత. మరి ఖచ్చితంగా ఆగస్టు 15న అసలు సిసలు స్వాతంత్ర్యం పులివెందుల మండలానికి కూడా వస్తుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే టీడీపీ గెలుస్తుందంటూ బెట్టింగ్లు జరుగుతున్నాయని, తెలుగుదేశంపై ఎవరైనా బెట్టింగ్ పెట్టుకోవచ్చన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. అధికారంలో ఉన్నప్పుడు పులివెందులకు జగన్ ఏం చేయలేదని విమర్శించారు. జగన్ రెడ్డి విలనా కాదా? విలన్ కంటే గొప్పోడు డాన్ అంటే అడగకుండా ఉంటాడు. ఆ డాన్ ఎన్ని డన్లు ఎత్తినాడు, ఎక్కడ చూసి కట్టలే, ఇట్లా నోట కట్టాడు, ఎత్తినాడు అనుకుంటారా లేదా? ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా? ఇటు వైసీపీ కూడా ప్రజల్లోకి దూసుకువెళ్తోంది. పులివెందులలోని నల్లగొండవారిపల్లెలో ప్రచారం నిర్వహించిన అవినాష్ రెడ్డి సహా పలువురు నేతలకు మహిళలు అడుగడుగునా రాఖీలు కడుతూ స్వాగతం పలికారు. మరోవైపు టీడీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలవదన్నారు మాజీ మంత్రి బొత్స. మరోవైపు ఓ చోట ఓట్లను మరో చోట బూతులు ఏర్పాటు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అరాచకం అవసరం ఉన్నదా చంద్రబాబు నాయుడు గారు? అలాగే ఒక ఊరు నుంచి ఒక ఊరికి, ఆ ఊర్లో ఉన్న బూతులు ఆ ఊర్లో కాదు, వీళ్ళు అక్కడికి వెళ్ళి పోటేయాలి, వాళ్ళు వచ్చి ఇక్కడికి వెళ్ళి పోటేయాలి. ఇలా ఎక్కడిది? ఏదో సాధించేసాం, అమ్మ పులివెందులో జడ్పీటీసీకి గెలిచేస్తే ఏదో అన్నపైన ప్రమాణం అయిపోతుంది అని చూపెట్టాలని ఆలోచన. ఎన్ని వంకలు తిరిగినా, ఎన్ని తలకని తపస్సు చేసినా అది జరగదు. మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా. మొత్తంగా పులివెందులతో పాటు ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాన్ని సైతం ముడిసిపట్టేందుకు టీడీపీ, వైసీపీలు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. ఇవాటితో ప్రచారానికి తెరపడనుండడంతో ఎవరికి వారు గెలుపుపై ధీమాతో వ్యూహాలకు పదును పెడుతున్నారు.